నేను వచ్చేసాను మీకోసం ఒక 3 మంచి వీడియోలు వచ్చేసాను. ఇవి చూసి మీరు పక్కా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను, మిడిల్ క్లాస్ స్టోరీ ఒకటి చెప్తాను. అదేంటంటే కొంచెం ఫెస్టివల్ దగ్గరలో ఉందని చెప్పాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ షాపింగ్ అని చెప్పని వేరే పక్క ఊరు వెళ్తారనమాట. వస్తుండగా దారిలో ఒక యాక్సిడెంట్ అవుతే వాళ్ళ మదర్ అను సిస్టర్ చనిపోతారనమాట. సో తండ్రిను కొడుకు ఉండిపోతారు అనమాట. సో కొడుకు ఏం చేస్తాడు, మధ్యలోనే 10th ఇంటర్ అట్లా చదువుతున్నాడు అనమాట. చదువుతుంటే మధ్యలో చదువు ఆపేసి కొంచెం పార్ట్ టైం చేసుకుంటే అవి ఇవి చేసుకుంటూ ఇంట్లో ఉంటున్నాడు. ఒక టైంలో మధ్యరాత్రులు లేచి, అన్న మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది నాన్న, నేను నెమ్మంటనే వచ్చేస్తానన్న, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి అన్నాడు. అనగానే వాళ్ళ నాన్న లేచి ఏంజల్ ప్రియా ఇన్స్టా ఐడి నాదేరా వచ్చి పడుకో అన్నాడు. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఈ 3 వీడియోలు పెడుతున్నా. 3 వీడియోల్లో మీరు షాక్ ఫీల్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, నన్ను తిట్టుకుంటారు. ఈ 3 పక్కా జరుగుతాయి. లేట్ చేయకుండా అటాక్ వీడియోల మీదకి. నువ్వు లెక్కలేదురా బాబు, మేము లెక్కేసాం కానీ మా కర్మగా. 2లోకి వెళ్ళే ముందు ఒక చిన్న దాన్ని ఏమంటారు, డిస్క్రిప్షన్ లాంటిది అనుకో. ఒక అమ్మాయి పచ్చంగా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అది దాన్ని సోది అడిగే బదులు ఫస్ట్ నీ దేవుడు అని అడగాలి. ఎందుకు అట్లా అన్నాను ఫస్ట్ ఈ వీడియో చూడు, నీకు అర్థమైంది. హౌ షీ లుక్స్ వర్సెస్ హౌ షీ టాక్స్. జల్ల కాసిగలడని చెప్పు. ఏటట ఆడి బాధ, గోబ్ మీద 4 పడితే గాని బుద్ధి రాదు ఆడికి. ఊరు బేవర్స్ తోటలాగా తిరగడమే ఆడి ఫ్రెండ్స్ తో కలిసి. అలాగా చెప్పిన మాట వినుంటే బాబు కొడుతుడు. ఎవడికి ఎక్కువ అడుక్కుతాను, ఆడి మాటే విను. ఎలాగుంటది మొహంలో ఉంటది. ఏటైపోతున్నది లోకం, ఏటిపోతున్నది ప్రపంచం, ఏటైపోతుంది. నానేతో వీడియోలు చూద్దాం అని చెప్పి తీసి ఓపెన్ చేస్తే ఇట్లాంటి ఆడపిల్లలు ఇట్ట మాట్లాడితే నానేటి చేస్తాను. నాది ఫుల్ బుర్ర పాడైపోయింది, వేడెక్కిపోయి చెమటలు గారిపోతున్నాయి. నానేటి చేస్తాను. ఇక్కడ నువ్వే ఏడో చెప్పు, నానేటి చేయాలి ఎయిట్. అసలు ఫస్ట్ మీరేటి చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే దెబ్బలు పడతాయి మీకు. ఇప్పుడు మనం వీడియో తెలుగు గురించి మాట్లాడుతున్నాం. ఈ వీడియో తెలియని వాళ్ళు అంటలేరు. ఒకప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 3 అని షేక్ ఆడిచ్చేసింది అనమాట. ఆ వీడియో ఏంది మీరు కూడా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కళామందిస్, ప్రేమతో మీ లక్ష్మి. గుండెల్లో గోదావరి సినిమా చూస్తారని మేము కష్టపడి ఈ సినిమా పగలనక రాత్రనక షూట్ చేసి ఎంత కష్టపడి చేసాం. ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు ఆడబిడ్డను మీరు ఆదుకుంటారని పగలు రాత్రి ఆ నీళ్ళలో. నో ఇట్స్ నాట్ అ జోక్. నేను కానీ, ఆది కానీ, మా క్రూ అంతా, డైరెక్టర్ గారు కానీ, అమ్మ చేయగలవా, లేచి వెళ్ళగలవా అంటే కూడా నేను చేసి ఈ మూవీని ఇంత దాకా తీసుకొచ్చాను. ఇవాటికి నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఈ మూవీ చూడలేదు, బికాస్ దే హావెంట్ గాటన్ ది టికెట్స్. చెప్పాను నేను, మామూలుగా ఉండదు వీడియో అది. అంటే లక్ష్మీ మంచు అనగానే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది మీ ముద్దు మాటలే. అంటే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది. ఎవడు అన్నది ఎలా ఉంటుంది సార్? అవును, మీరు ఇప్పుడు పెద్ద తరలికి వచ్చేసారు కదా, ఇంకా చిన్న తరలికి చేయాలనుకోవట్లేదా మీరు? ఇంకేం? నో, ఐఎమ్ నాట్ గివింగ్ అప్ టెలివిజన్. టెలివిజన్ చేస్తాను బికాజ్ ఐఎమ్ అటాచ్డ్ టు టెలివిజన్. టీవీయే ఫస్ట్, నన్ను టీవీలోనే నేను ఫస్ట్ రాగలిగాను. ఐ వోంట్ గివ్ అప్ టెలివిజన్.
అప్పట్లో అన్నిట్లో అక్కే అసలు ఫుల్ అన్ని షోలు అక్కే అసలు అల్లాడిచ్చొద్దు. డాడీకి చిరంజీవికి గొడవలు అంటున్నారు కదా, నిజమేనా అసలు? డాడీ ఇంకా చిరంజీవి అంకుల్ గొడవలా? ఐ సీ దెమ్ గోయింగ్ ఫర్ అ డ్రైవ్. చిరంజీవి అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు డాడీ చిరంజీవి అంకుల్ కి కంట్రీ చికెన్ నాటుకోడి చాలా ఇష్టం. డాడీ స్పెషల్ గా అది ఊరు నుంచి తెప్పించి చేయిస్తారు. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, మీకు తెలిసింది ఎప్పుడు 3 మ్యాచ్లు వర్డ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అయితే నీ దోస్తులకు షేర్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయనమాట. నేను చాలా పేదోడు బ్రో, ఎంత పేదోడు నాకు ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగో ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు. ఇది ఎయిర్ పాడ్స్ది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా దరిద్రానికి ఎయిర్ పాడ్స్ పాడైపోయినాయి అని చెప్పని, ఒక్క నిమిషం ఎయిర్ పాడ్స్ పాడైపోయినాయి అని చెప్పని ఇదిగో దీని లోపల వైర్ ఉంటుంది, అది ఊడిపోయింది. ఊడిపోతే నేను ఏం చేశాను, ఫెవిక్విక్ అంటించేసాను. అదేమైంది ఇదిగో ఫుల్గా అంటుకుపోయింది. దరిద్రం ఇదిగో ఇంకేదే పరిస్థితి. కొంచెం ఈ పేదవాడిని ఎంకరేజ్ చేయాలంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే కొంచెం నాకు ఏమన్నా చెప్పడానికి ఇంకేం లేవు, అంతే. ఏమన్నా మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకో చాలు, ఇంకదే ఫుల్ కిక్. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎంతమందికి మెంటలు తెప్పించావు. కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు.